నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెల్లము పల్లీలతో పరమాన్నం తయారు చేసుకుంటాను. దీనికి గాను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పల్లీలు తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెము యాలకుల పొడి తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు మంచిగా కడుక్కుందాము. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. పాత బియ్యానికైతే 4 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. కొత్త బియ్యానికైతే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యాన్ని కాసేపు మనము నానబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను హై ఫ్లేమ్లో వేయించుకోకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు మంచిగా రోస్ట్ అయినాయి చూడండి. ఈ పల్లీలను ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా ఇలా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, అన్నము 80% కుక్ అయింది. ఇప్పుడు 80% కుక్ అయిన తర్వాతనే మనము పల్లీల పౌడర్ని అందులో కలుపుకోవాలి. పల్లీల పౌడర్ని ఇప్పుడు మనము అన్నంలోకి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న అన్నం 2-3 మినిట్స్ అలాగే కలుపుకోవాలి. మంచిగా ఉడకాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు బెల్లాన్ని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకుందాం. మంచిగా బెల్లం కరిగేంత వరకు అలాగే కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో జీడిపప్పులు వేయించుకోవడానికి కొంచెము నెయ్యి వేసుకుందాం. జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుందాం. చాలా మంచిగా ఉంటాయి. తింటుంటే అన్నంలో జీడిపప్పులు కిస్మిస్లు మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మనము పరమాన్నంలోకి కలుపుకుందాం. చూడండి, ఎంత బాగుంది.
మంచిగా పల్లీలతో పరమాన్నము మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసుకొని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. కమ్మ కమ్మగా తీయ తీయగా.